వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఆరోగ్యానికే యోగామృతం, ప్రపంచానికే స్వస్థత కేంద్రంగా భారత్. వైద్యం కోసం వచ్చే వారికి ప్రత్యేక ఈ ఆయుష్ వీసాలు. ఆధునిక పరిశోధనలతో యోగాని పరిపుష్టం చేస్తున్నాం. స్థూలకాయం ప్రపంచానికి అతిపెద్ద సవాలు, దాన్ని అధిగమించాలి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవి. భారత్కు వెళ్లి స్వస్థత చేకూర్చడంలో అన్న భావన ఇప్పుడు ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందుతుందని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత చేకూర్చే అతిపెద్ద కేంద్రంగా భారత్ అవతరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ పరిణామంలో యోగా ప్రత్యేక కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. స్వస్థత కోసం వచ్చే వారికి ప్రత్యేక ఈ ఆయుష్ వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు లక్షల మందితో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిందని కొనియాడారు. కల్లోల పరిస్థితుల్లో శాంతి మార్గం యోగా. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న అశాంతి, అస్థిరత ఆందోళనకర పరిణామం. అలాంటి కల్లోల పరిస్థితుల్లో యోగా శాంతికి మార్గం చూపిస్తుంది. యోగాని ఓ ప్రజా ఉద్యమంగా మార్చుకోవాలి, అందరూ అందులో భాగస్వామ్యం కావాలి అంటున్నారు ప్రధాని మోడీ. మరో న్యూస్. యుద్ధాలతో ఆర్థిక విధ్వంసం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో చాలా దేశాల జీడీపీపై ప్రభావం. 2023 ఏడాదిలో $1.9 ట్రిలియన్ నష్టం. 16 దేశాల్లోని 5% జనాభా బలవంతపు వలసలు. గాజా సంఘర్షణలో శాంతిపై తీవ్ర విఘాతం. అంతర్జాతీయ శాంతి సూచిక 2024లో వెల్లడి. అత్యంత ప్రశాంత దేశంగా నిలిచిన ఐస్లాండ్. ప్రస్తుతం ప్రపంచంలోని 97 దేశాలు ఏదో ఒక రకమైన సంఘర్షణ చక్రంలో చిక్కుకున్నాయి. వీటి కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. దాదాపు 16 దేశాల్లో 5%కి పైగా జనాభా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గత 17 ఏళ్లలో అంతర్యుద్ధాల కారణంగా మరణాలు 475% పెరిగాయి. 175% పెరిగాయి. 2018లో పోల్చితే ప్రపంచం ప్రస్తుతం ప్రశాంతత తక్కువగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 2023లో $1.91 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది. ఇది అంతర్జాతీయ జీడీపీలో 13.5%. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి $2,380 అంటే 2,06,000 నష్టం వాటిల్లింది. ఏకంగా 86 దేశాలు సైన్యంపై చేస్తున్న ఖర్చులను పెంచుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే త్వరలో మరో అతిపెద్ద సంఘర్షణ తలెత్తే ప్రమాదం ఉంది అని గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 ప్రపంచాన్ని హెచ్చరించింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 2024కు సంబంధించి 141వ ర్యాంక్ ఉంది. మరో న్యూస్. చావులెన్నో లెక్కేసుకుంటాం, కళ్లకు గంతలు కట్టేసుకుంటాం. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. గతేడాది 25,934 ఘటనల్లో 7,281 మంది మృత్యువాత. గణాంకాల సేకరణకే పరిమితమవుతున్న రహదారి భద్రతా విభాగాలు. 10 ఏళ్లుగా ప్రతిపాదనల్లోనే హైవే పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. గత ఏడాది రోజుకు సరాసరి 71 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు. రాష్ట్ర రవాణా శాఖ లెక్కల ప్రకారమే 2015 నుండి 2024 వరకు చనిపోయిన వారి సంఖ్య 71,052. రోడ్డెక్కితే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి. ఆ గణాంకాలే నిదర్శనం. నానాటికి సమస్య తీవ్రమవుతోంది తప్ప చక్కదిద్దే చొరవ కనిపించడం లేదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా సాకారం కావడం లేదు. మరో న్యూస్. కౌశిక్ రెడ్డి అరెస్టు, రిమాండ్కు కోర్టు తిరస్కరణ. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. రోజంతా నాటకీయ పరిణామాలు.
క్వారీ యజమానిని డబ్బులు ఇవ్వాలని బెదిరించారంటూ నమోదైన కేసులో హుజురాబాద్ బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో రోజంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొలకెత్తని ఆశలు, పత్తి రైతును కుంగదీస్తున్న వర్షాభావం, 43% లోటు, ఎండిపోతున్న మొలకలు, వేల ఎకరాల్లో పంట నష్టం. తొలకరి ముందుగానే పలకరించడంతో అన్నదాతలు మురిసిపోయారు. తీరా దుక్కులు దున్ని విత్తనాలు వేసిన దశలో వర్షాలు ముఖం చాటేయడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రధానంగా పత్తి సాగు చేస్తున్న రైతులకు వర్షాభావ పరిస్థితులు కుంగదీస్తున్నాయి. ఇక ఇది ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి చూద్దాం. యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి. యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి. కోట్లాది మంది జీవన శైలిలో అంతర్భాగం. 175కు పైగా దేశాల్లో కార్యక్రమం నిర్వహణ. యోగాంధ్రలో 2 కోట్ల మందికి పైగా భాగస్వామ్యం. ఇది వికసిత్ భారత్ కు స్ఫూర్తి అన్నారు ప్రధాని మోడీ. ఏపీ సీఎం బాబు, పవన్, లోకేష్ లు ప్రశంసలు. యోగాంధ్రలో 2 గిన్నిస్ రికార్డులు. మంత్రి లోకేష్ కు రివార్డు పత్రాల అందజేత. ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగానే ఉంది. అందుకే ఈ రోజు 175కు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ యోగా దినోత్సవం మానవాళికి యోగా 2.0 ప్రారంభాన్ని సూచిస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. ఘనంగా యోగా దినోత్సవం బాలయోగి స్టేడియంలో 5,000 మందితో యోగా డే హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు మంత్రులు శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసేది యోగా అన్నారు దామోదర్. మరో న్యూస్. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు 20% పెంపు. జనగణనతో పునర్విభజన చేసినా సమానంగా పెంచే యోచనలో కేంద్రం. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకే ఉత్తరాదిలో జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలేవీ లేవంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు. జనగణన తర్వాతే స్పష్టత వస్తుందన్న అభిప్రాయాలు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జమిలీ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% కోటాపై స్పష్టత ఇవ్వనున్న కేంద్రం. జస్టిస్ వర్మ తొలగింపునకు మహాభియోగ తీర్మానం, సరళీకృత ఆదాయ పన్నుపై కొత్త బిల్లు. జూలై 21 నుండి ఆగస్టు 11 వరకు సమావేశాలు. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 20% చొప్పున లోక్సభ స్థానాలను పెంచాలని భావిస్తోంది. జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1971లో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు దాదాపు 145 కోట్లకు చేరుకుందని, లోక్సభ సీట్లను పెంచక తప్పదని కేంద్రం ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను కేంద్రం భావిస్తోంది. అయితే నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను తిరస్కరిస్తూనే దక్షిణాదికి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సముచితమైందన్న యోచనలో ఉంది. నిజానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏవి లేవని, జనగణన తర్వాతే ఆ విషయంలో స్పష్టత వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జూలై 21 నుండి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% కోటాపై ఈ సమావేశాల్లో స్పష్టతనివ్వాలని భావిస్తోంది. ఈ 2 అంశాలను జమిలీ ఎన్నికలకు ముడిపెడుతూ 2029లో దేశవ్యాప్తంగా లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులను వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరో న్యూస్, టోల్ బూస్టర్ లేన్లు, ఔటర్ టోల్ ప్లాజాలో నిమిషానికి 15కు పైగా వాహనాలు. గేట్లు తెరిచే ఉంటుంది, ఫాస్టాగ్ రీడ్ అయిపోతుంది. ప్రయోగాత్మకంగా నానకరామ్గూడ శంషాబాద్ మార్గంలో విజయవంతం అవడంలో రద్దీ ప్రాంతాల్లో అమలుకు చర్యలు. కొత్త టెక్నాలజీతో పాత RFID విధానం అప్గ్రేడ్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు విడుదల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు. సొంత పూచీపై విడుదల చేసిన కాజీపేట కోర్టు నాపై కేసులు పెడితే AK-47ల అవస్థ. సీఎంకు అన్ని పనుల్లో 20% కమిషన్లు. మంత్రి సీతక్క ఇసుక దందా, కడియం కబ్జాలు, ఎమ్మెల్యే నాగరాజు పోస్టింగ్ల దందా. రేపు వాళ్ల భాగోతాలు బయట పెడతా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఫోన్ ట్రాప్ లో పడేదెవరు? టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతోంది. ప్రత్యర్థులకు కట్టడి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ను బ్రహ్మాస్త్రంగా వాడుకుంది. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కేసీఆర్ ఒకప్పుడు హరీష్, ఈటలను పక్కన పెట్టారు. ఏపీ రాజకీయాలను శాసించడానికి కూడా కేసీఆర్ ఈ అస్త్రాన్నే ఎంచుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్ నుండి నిధులు అందకుండా కట్టడి చేశారు. షర్మిల ఫోన్లతో పాటు ఆమె ఫోన్లను ట్యాప్ చేసి తన ఆప్తమిత్రుడైన జగన్ రెడ్డికి ఆ వివరాలు అందించారు. తెలంగాణలో ట్యాపింగ్ కు అనుమతించిన అధికారుల నుండి సమాచారం సేకరిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఒకే సమయంలో అది కూడా ఎన్నికలకు ముందు అన్ని వందల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఎలా అనుమతించారు? కనీస అనుమానం రాలేదా? తన ఆమోదానికి పంపిన జాబితాలో ఉన్న నంబర్లు ఎవరెవరివి కనీసం ఆరా తీశారని సంబంధిత అధికారులను ప్రశ్నించి సమాధానాలు రాబడిన తెర వెనుక శక్తులు బయటకు రాక తప్పదు. తెలంగాణలో హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టించింది. నక్సలైట్ల పేరిట ఎవరి ఫోన్లు పడితే వారి ఫోన్లను ట్యాప్ చేశారు. డీజీపీ స్థాయి అధికారి సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. మహిళలు భారత్కు ఒంటరిగా వెళ్లొద్దు, అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అమెరికా హెచ్చరిక. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లొద్దని ఆ దేశ ఉద్యోగులకు సూచన. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వలేదేం? నాటి సీఎంఓ సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం. కేసీఆర్ కేటీఆర్ ను కాపాడేందుకు సర్కార్ యత్నం. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలివి. ట్యాపింగ్ డేటా ఎవరెవరికి ఇచ్చారు? ప్రణీత్ రావుకు సిట్ ప్రశ్నలు. 5 గంటల విచారణ. మళ్లీ రేపు సిట్ ముందుకు ప్రభాకర్ రావు. 6 రోజుల్లోనే 7,700 కోట్ల భరోసా నిధులిచ్చాం. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 7,624 కోట్లు మించలేదు. ఔటర్ లోపలి సాగు భూములకు 2-3 రోజుల్లో జమ చేస్తాం. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇక ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. డబ్బులు లేవు, కొత్త పథకాలెట్ట? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ. ప్రస్తుత పథకాల అమలుకే నానా కష్టాలు. రూపాయి పోగేయాల్సిన వస్తున్న వైనం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో ఇక కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. ఆర్థిక కటకట నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలు నిలిపివేయాలంటూ మౌలిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెల ఖజానాకు వస్తున్న ఆదాయంతో అనివార్యంగా చేయాల్సిన ఖర్చుల సర్దుబాటు మాత్రమే జరుగుతోందని, ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్దామనుకున్నా సాధ్యం కాలేదని, రైతు భరోసా నిధులు జమ చేసేందుకు మాత్రమే వెసులుబాటు దొరికిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కావాలంటే భూముల అమ్మకమే శరణ్యమని స్పష్టం చేశారు. ఆదాయం అంతంత మాత్రమే. ఖజానా లెక్కలు పరిశీలిస్తే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి నెల ప్రభుత్వ సొంత రాబడులు 12,000 కోట్లకు మించడం లేదు. గత 2 ఏళ్ల గణాంకాలు పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్ నెలలో 10,916 కోట్లు మాత్రమే పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో
జీఎస్టీ కింద 4,000 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 1,126 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో 2,700 కోట్లు, ఎక్సైజ్ ద్వారా 1,300 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రూపంలో 1,100 కోట్లు వచ్చాయి. వీటితో పాటు అప్పులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపినా అంత ఆదాయం లేదు. కొత్త పథకాలు ఇప్పట్లో సాధ్యం కానట్టే అంటున్న ఆర్థిక శాఖ వర్గాలు, నిధుల లేమితోనే రాజు యువ వికాసం నిలుపుదల, పెన్షన్ల పెంపు లాంటి నిర్ణయాలకు వెనుకంజ. అందుకే ప్రతి నెల ఖజానాకు వచ్చే రాబడిని మించి ఖర్చవుతున్న వైనం. రాబడి 16,473 కోట్లు, ఖర్చు 17,000 కోట్లకు పైనే. భూముల అమ్మకాలు జరిగితేనే అదనపు ఆదాయం. నియోపోలిస్ హెచ్ఎండిఏ భూములపై సర్కార్ ఆశలు. 18 నెలల్లో 15,000 కోట్లు రాబట్టుకునే యోచన. బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్న ఇంజనీర్లపై నిఘా. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సమాచారం ఇస్తున్నారని అనుమానం. నిఘా విభాగం నివేదించడంతో సర్కారు చర్యలు, ఏసీబీ దాడులు, విజిలెన్స్ షోకాజ్ నోటీసులతో హడల్. తమ నేతలే టార్గెట్ గా ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నారన్న బీఆర్ఎస్ వర్గాలు. నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కార్లోని పెద్దలతో ఇంకా టచ్లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయంపై వారిని వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు జరిగి కూడా నీటిపారుదల శాఖలో ప్రచారం జరిగింది. మరో న్యూస్, ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది. జీవన విధానంలో యోగా ఓ అంతర్భాగం. యోగాంధ్ర అభియాన్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ఆరోగ్య జీవనానికి ఆరోగ్య జీవన శైలి అందరూ అలవర్చుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో యోగా దినోత్సవం. 5 లక్షల మందికి అవగాహన. మంత్రి రాజా నరసింహ చేసిన వ్యాఖ్యలు. ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇజాదీ సహా 3 ఇరాన్ సీనియర్ కమాండర్లు అంతం. టెల్ అవీవ్లో మొసాద్ ఆఫీసులపై ఇరాన్ క్షిపణుల హోరు. అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిక. చర్చల కోసం తుర్కియా వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి 2 వారాల్లో తేల్చకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదన్న ట్రంప్. గ్వామ్ దీవి దిశగా బయలుదేరిన స్టెల్త్ బాంబర్ విమానం. జంట భూకంపాల అణుపరీక్షల. వారం రోజుల వ్యవధిలో ఇరాన్లో 2 సార్లు భూ ప్రకంపనలు. అణుపరీక్ష వల్లే అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయా? తెర మీదకు కొత్త అనుమానాలు, విశ్లేషణలు. ఇరాన్ నుండి భారత్కు 827 మంది. ఇక ఇది సాక్షి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. పేరుకే గోదావరి, కృష్ణా నీళ్లకు సూటి. బనకచెర్లతో భారీ కుట్రలకు తెరలేపిన ఏపీ. ఇటు నాగార్జున సాగర్, అటు శ్రీశైలం నుండి దోపిడికి స్కెచ్. గోదావరిలో మిగులు జలాలే లేవంటున్న ఎన్డబ్ల్యూడీఏ పీడబ్ల్యూసీ. అయినా పదే పదే మిగులు జలాల బాట పడుతున్న ఏపీ. ప్రాజెక్టు పేరు, ప్లాన్ లో పలు మార్పులు. జీబీ లింక్ ఇకపై పీబీ లింక్ గా. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 150 నుండి 173 టీఎంసీలకు పెంపు. ఈ రిజర్వాయర్ నుంచే సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2 కు లింక్. బొల్లాపల్లి తర్వాత ఓ చెరువును తవ్వించేందుకు ప్లాన్. లోయర్ గోదావరిలో మిగులు జలాలు లేవని ఎన్డబ్ల్యూడీసీ తేల్చినా నీళ్లున్నట్టు పీఎఫ్ఆర్ లో ఏపీ వాదన. బనకచెర్ల ప్రాజెక్టుతో గోదావరి నదిలోని మిగులు జలాలని వాడుకుంటామని ఏపీ చెప్తున్నా ఆ పేరుతో కృష్ణా నీళ్లకి ఎసురు పెడుతున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రాజెక్టు కోసం ముందు అనుకున్న ప్లాన్ లో పలు మార్పులు చేసింది. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను వాడుకుంటామని, తెలంగాణ కూడా వాడుకోవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నా ఆ మాటల వెనుక కృష్ణా నీళ్లకు సూటి పెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు దాని పేరుతో లిఫ్టులు కట్టి బనకచెర్ల వరకు తరలించాలనుకోవడం ఏమిటని మన నీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో మిగులు జలాలు లేకపోయినా అటు ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఎక్స్చేంజ్ కూడా పదే పదే చెప్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం మళ్లీ మిగులు జలాల పాటనే పాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవేళ తన ప్లాన్ ను అనుకున్నట్టుగా ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో మనకు నాగార్జున సాగర్ నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడొచ్చు. ఇప్పటికే కుడి కాలువ ద్వారా ఎడాపెడా జలదోపిడికి తెరతీస్తున్న ఏపీకి పీజీ లింక్ ఓకే అయితే మరింత దోచుకునేందుకు మార్గం సుగమనం అవుతోందని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు. దీంతో సాగర్ డ్యామ్ కు ఎక్కడో దూరంగా ఉండే ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ నీళ్లు అందని పరిస్థితి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ లో 510 అడుగుల దిగువకు నీళ్లు వెళ్తే మనం మోటార్లు పెట్టి తోడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సీజ్ లింక్ తో సాగర్ కుడి కాల్వను కలిపి వీటిని ఏపీ తీసుకెళ్తే వాళ్ల దోపిడికి
పీక్స్ కు పోతుంది. అప్పుడు మనం మోటార్లు పెట్టిన నీళ్లు తోడుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో న్యూస్, ఇరాన్ లో భూకంపం, అణు పరీక్షలపై అనుమానాలు. మరోసారి ఇస్సాహాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి, కుడ్స్ ఫోర్స్ లో 3 మృతి, టాప్ కమాండర్లు మృతి. డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ ప్రతిదాడులు, వాటిని నేల కూల్చామన్న ఇజ్రాయెల్. ఉక్రెయిన్ మొత్తం మాదే, పుతిన్ మాపై ఉక్రెయిన్ అణుబాంబు వేస్తే అదే వారి చివరి తప్పు అవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ శాంతియుత పరిష్కారం ఆలోచించాలని సూచన. మరో న్యూస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? సిరిసిల్ల కేంద్రంగానే జరిగిన కేటీఆర్ ను ఎందుకు విచారిస్తలేరు? బండి సంజయ్ వ్యాఖ్యలివి. ఆనాడు సిబిఐ విచారణ కోరిన రేవంత్ ఇప్పుడెందుకు సిబిఐకి అప్పగించట్లే? ఈ కేసును సిబిఐకి ఇస్తే కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్ రావు గుంజుకుపోయి జైల్లో వేసేవాళ్లు. కేసీఆర్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటని ఫైర్. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్గా డయల్, పోలీస్, ఫైర్, అంబులెన్స్ ప్రమాదం, ఇలా ఏ అత్యవసర సేవలకైనా 112కు కాల్ చేయాలని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ విజి కమల్ హాసన్ రెడ్డి సూచించారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపిన నోబెల్ రాదేమో ట్రంప్ మాటి మాటికి మాట మారుస్తూనే ఉన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తాము ఆపలేదని మొన్న చెప్పిన ఆయన మళ్లీ తానే ఆపానంటూ వ్యాఖ్యానించారు. పైగా యుద్ధాన్ని ఆపాను కానీ నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందో రాదోనని కామెంట్ చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోతే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గిందని కొందరు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందంటూ వాళ్లు ఒక్కసారి కళ్లు తెరిచి చూడాలని, అన్ని వాస్తవాలు తెలుస్తాయని అన్నారు శ్రీధర్ బాబు. విద్యుత్ ఉద్యోగులకు డిఏ ఈ ఏడాది జనవరి నుండి అమలు. డిప్యూటీ సీఎం భట్టి 71,417 మంది ఉద్యోగులు పెన్షన్లకు ప్రయోజనం. అదనపు భారం పడుతున్న ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు. విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2% డిఏ పెంచింది. ఈ ఏడాది జనవరి నుండి పెంచిన డిఏ అమల్లోకి వస్తుందని శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ప్రకటించారు. దీంతో 71,417 మంది విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టిజన్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. మైనింగ్ తో సర్కార్ ఆదాయం పెరగాలి. గనుల శాఖపై సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి గనుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు మంత్రి. ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇరుగు పొరుగు ఇకమత్, ఇగురం లేని రేవంత్. ఏపీ ఛత్తీస్గఢ్ ను చూసి నేర్చుకోరా, ప్రధాని మోడీతో దోస్తీ అదనుగా బనకచర్లతో ఏపీ నీళ్ల వేట. కేంద్రం కావేరీ జల క్రీడపై అప్రమత్తమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇంద్రావతి జలాల కస్టడీకి 2 ప్రాజెక్టుల రూపకల్పన. సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం. ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కారు. కేంద్రాన్ని బాబును ఆపరు, గోదావరిని వాడరు, మేడిగడ్డకు రిపేరు చేయరు, కొత్త ప్రాజెక్టులు కట్టరు. తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం. గుండాల కృష్ణ, హైదరాబాద్ సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి జూన్. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి కావేరీ జలక్రీడ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. వాస్తవానికి ఈ ప్రక్రియపై ఆది నుండి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగానే ఉన్నాయి. గతంలో ఎన్డబ్ల్యూడీఏ సమావేశంలోనూ కేసీఆర్ ప్రభుత్వం గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతనే కావేరీ లింక్ ప్రాజెక్టు చేపట్టాలని తేల్చి చెప్పింది. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో 2024 జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై వేగాన్ని పెంచింది. డిపిఆర్ తయారు చేయడంలో పాటు అనేక సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ అస్త్రశాస్త్రాలలో సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ చకచక 2 ప్రాజెక్టులను చేపడుతుంది. తమిళనాడులోని కావేరికి గోదావరి జలాలను తరలించుకుపోయే గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఛత్తీస్గఢ్ కేటాయింపులు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రం వినియోగించుకోలేని 147.86 టీఎంసీలలో. మరో న్యూస్, 3000 టీఎంసీలు ఎక్కడ? గోదావరిలో మిగులు జలాలు అన్నవే లేవన్న కేంద్ర జల సంఘం. పోలవరం నుండి కిందికి వెళ్లేవి 2638 టీఎంసీలే. అందుకు 80% నీళ్లు 4 నెలల్లోనే సముద్రంలోకి. ఏడాదిలో 8 నెలలకు మిగిలేవి 527 టీఎంసీలు మాత్రమే. వాటిని ఏపీ కావేరికి మళ్లిస్తే మరి తెలంగాణ గతేం కాను.
మరో న్యూస్, జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ దే కాంగ్రెస్ ఛానల్ సర్వేలో తేల్చి చెప్పిన ఓటర్లు టికెట్ కోసం కాంగ్రెస్ లో ఇప్పటికే కోట్లాటలు, అధిష్టానానికి నాయకుల ఫిర్యాదుల వెల్లువ, లోపాయికారిగా టికెట్ కోసం ప్రయత్నాలు, తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న అజారుద్దీన్. మాగంటి గోపీనాథ్ మరణ వార్తను నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోకముందే కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు టికెట్ గురించి చేస్తున్న ప్రకటనలు చూసి జనం చీదరించుకుంటున్నారు. మాగంటి మృతి చెంది 2 వారాలే అవుతున్నాయి. అప్పుడే టికెట్ కోసం కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశావాహులు ఎవరికి వారే జూబ్లీహిల్స్ టికెట్ తన కోసమేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండే ఒక టీవీ ఛానల్తో సర్వే చేయించింది. అయితే సర్వే ఫలితాలు వ్యతిరేకంగా ఉండడంతో కాంగ్రెస్ నిరాశలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు హస్తం పార్టీ అంతర్గతంగా ఓ సర్వే చేయించింది. ఆ బాధ్యతను పార్టీ నేతకు చెందిన ఓ ఛానల్కు అప్పగించింది. ఆ ఛానల్ ప్రతినిధులు నియోజకవర్గం మొత్తం తిరిగి ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం నివేదికను పార్టీ పెద్దలకు పంపించారు. ఈ రిపోర్ట్ చూసి కాంగ్రెస్ నాయకులు షాక్ అయ్యారట. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయింది చాలని మళ్లీ ఆ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని ఓటర్లు తేల్చి చెప్పారు. ఇది బీఆర్ఎస్ అడ్డా అని, కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా వారికే ఓటు వేస్తామని ఓటర్లు తేల్చి చెప్పినట్టు సర్వేలో తేలింది. రైట్, ఇంకో మరో న్యూస్, తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ. సంకల్పం గల నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించగలమో చెప్పడానికి నిదర్శనం. ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థలకు గమ్యస్థానం. ఐటీలో బెంగళూరును దాటి మొదటి స్థానానికి, తలసరి ఆదాయంలో 14 నుండి అగ్రస్థానానికి, దేశంలోనే సక్సెస్ఫుల్ స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ విజయాన్ని అంకెలతోనే కాకుండా ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా చూడాలి. యూకే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ఆకర్షించడంలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. బీఆర్ఎస్ హయాంలోనే చేపట్టిన నిర్ణయాల ఫలితంగా హైదరాబాద్ ఇప్పుడు అమెజాన్, ఇతర ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీల అతిపెద్ద క్యాంపస్లకు నిలయంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ వేలాది స్టార్టప్లను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలో 3వ వంతు టీకాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ గ్లోబల్ ఫార్మాటికల్ హబ్గా నిలిచింది. కౌశిక్ రెడ్డి అరెస్ట్, విడుదల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండగా దుశ్చర్య. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు. ఓ కాంట్రాక్టర్ ఆరోపణల ఆధారంగా నమోదు. రోజంతా పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యే కౌశిక్. మొదటి ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చిన పోలీసులు సాయంత్రం వరకు జడ్జి ఎదుట హాజరు. రిమాండ్ ను తిరస్కరించి బెయిల్ మంజూరు. అరెస్ట్పై కేటీఆర్, హరీష్, ఎర్రబెల్లి, వేముల ఖండన. కాంగ్రెస్ వేధింపులకు బెదరబోమని హెచ్చరిక. ఇక ఇది నమస్తే తెలంగాణ ఒక హెడ్లైన్స్. Keep watching Raj News.